వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో ఓ అనుకోని కుదుపుతో అకస్మాత్తుగా పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో 2 కాళ్ళు పడిపోయాయి. వీల్ చైర్కే పరిమితమైంది ఈమె. కానీ కాలు కదలలేని స్థితిలో పడేస్తే ఆమె సంకల్పం ఆమెను యూపీఎస్సీ సివిల్స్ 2023లో విజయం సాధించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. నేడు ఎంతోమంది యువతకు స్ఫూర్తి నింపింది. ఈమె ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నగర పరిధిలో కర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన వేములపాటి హనిత. ఈ నేపథ్యంలో సివిల్స్ ర్యాంకర్ వేములపాటి హనిత సక్సెస్ జర్నీ మీకోసం. వేములపాటి హనిత ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు చెందిన వారు. అమ్మ ఇందిర. ఈమె ఐసిడిఎస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. నాన్న వేములపాటి రాఘవేంద్రరావు. ఈయన ఇండియన్ రైల్వేలో సీనియర్ ఇన్స్పెక్టర్. హనిత చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా చురుకు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు టింపనీలో సాగింది. ఇంటర్మీడియట్ ఫిడ్జిలో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ వరకు వైజాగ్లోనే చదివింది. 2012లో జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ సీటు సాధించింది. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో అనుకొని ఓ కుదుపు. అకస్మాత్తుగా పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో 2 కాళ్ళు పడిపోయాయి. వీల్ చైర్కే పరిమితమైంది. దీంతో ప్రతిష్టాత్మక ఐఐటిలో సీటు వచ్చినప్పటికీ ఇంజనీరింగ్ విద్యను వదులుకోవాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో 2 ఏళ్ళు మానసికంగా కుంగిపోయింది. కానీ తల్లిదండ్రులు, సన్నిహితుల ప్రోత్సాహంతో దూర విద్యలో డిగ్రీ పూర్తి చేసింది. 2013లో అత్యంత అరుదుగా కనిపించే వెన్నుముక్క ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఆ ఇన్ఫెక్షన్ వల్ల 4 గంటల్లోనే పెరాలసిస్ వచ్చింది. కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అనేక ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 2 ఏళ్ల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల సహకారం, గురువు రామదూత స్వామి ప్రోత్సాహం, ఆశీస్సులతో మళ్ళీ సాధారణ స్థితికి రాగలిగారు. ఇంటికే పరిమితమైనప్పటికీ హనిత చదువును మాత్రం విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా నిరాశ చెందక, చదువుపై ఆసక్తిని చంపుకోలేక ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురించి ముందుకు సాగింది. సివిల్స్ ప్రిలిమ్స్కు ఇంట్లోనే ప్రిపేర్ అయ్యారు. అలాగే మెటీరియల్ సొంతంగా తయారు చేసుకున్నారు. సివిల్స్ మెయిన్స్కు మాత్రం పలుచోట్ల తీసుకున్న శిక్షణతో పాటు గైడెన్స్ తీసుకున్నారు. మొదట్లో ప్రతిరోజు 8 గంటలు చదవడానికి కేటాయించేవారు. ఆ తర్వాత క్రమంగా 6 గంటల సమయాన్ని కేటాయించారు. గైడెన్స్ లేకపోవడంతో తొలి 3 ప్రయత్నాల్లో విఫలమయ్యారు. 3 సార్లు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని 4వ ప్రయత్నంలో విజయం సాధించారు. సివిల్స్ దిశగా ప్రయాణం ప్రారంభించి 2020లో తొలిసారిగా యూపీఎస్సీ సివిల్స్కు మొదటి ప్రయత్నం చేశారు. వరుసగా 3 ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. మెయిన్స్లో విఫలమైంది. ఎట్టకేలకు 4వ ప్రయత్నంలో మెయిన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడంతో పాటు మంచి ర్యాంకు సాధించారు. అలాగే గత ఏడాది గ్రూప్ 1 కూడా అటెంప్ట్ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఏవో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమె నగర పరిధిలోని మానసిక ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తుండగానే సివిల్స్ ర్యాంకు వచ్చింది. డిగ్రీ తర్వాత అక్కడితోనే తన జీవితం అయిపోకూడదని భావించి సివిల్స్ వైపు ఫోకస్ చేసింది. 2019 నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది. 2023 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 887వ ర్యాంకు సాధించింది. సివిల్స్లో ర్యాంకు సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని హనిత తెలిపింది. తనలాంటి ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు ఎక్కడా కుంగిపోకుండా ధైర్యంతో ముందుకెళ్తే ఇలాంటి విజయాలు ఎన్నో సాధించవచ్చని తెలిపింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కావద్దు. చీకటి వెంటే వెలుగు ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. దీనికి నేనే ఒక ఉదాహరణ. ఇక జీవితం లేదు అనుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నేను మళ్ళీ ఈరోజు గెలుపు బాట పట్టాను. నిరాశకు లోనైన ప్రతి ఒక్కరూ ఆశతో రేపటి కోసం చూడాలి. మంచి రోజులు తప్పక వస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు అంకిత భావంతో కృషి చేయాలి. అప్పుడే గెలుపు బాట పడతాం. మనమేంటో నిరూపించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. 2 ఏళ్ల పాటు నేను నరకాన్ని అనుభవించాను. అప్పటి వరకు ఆనందంగా సాగిపోయిన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. తల్లిదండ్రులు కూడా తీవ్రంగా వేదన అనుభవించారు. కానీ నేను బాధపడకూడదని వాటిని బయటపడనీయలేదు. ఈ జర్నీలో అమ్మ, నాన్న ప్రోత్సాహం, వారి సహకారం మరవలేనిది. నేటి యువతకు ఈమె జీవితం ఎంతో స్ఫూర్తినిస్తుంది.